అమ్మా 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 కీర్తి ఏమైందమ్మా? తాతయ్య అమ్మ అమ్మ కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏమిటమ్మా? ఇప్పటిదాకా వైద్యం చేస్తూనే ఉన్నాను, గదిలోనే ఉందిగా. ఇప్పుడు చూస్తే లేదు. ఎటెళ్ళిపోయిందో ఏంటో. కీర్తి ఎక్కడికి వెళ్తుందమ్మా? మనందరం ఇంట్లోనే ఉన్నాం కదా. అదే అర్థం కావడలేదమ్మమ్మ. చూద్దాం పదండి. చూడండి తాతయ్య, అమ్మ లేదు. ఇప్పుడే కదా వైద్యం చేశాను, అప్పుడే ఎక్కడికి వెళ్ళింది? ఏమండి, మీరా ఒక్కతే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. చూద్దాం పదండి. పదండి. రామ్మా. ఈ రూమ్ లో కూడా లేదే, ఎక్కడికి వెళ్ళిందబ్బా? పార్వతి, గోవిందు, మీరిద్దరు అటు వెతకండి, కీర్తి నేను ఇటువైపు వెతుకుతాం. అమ్మా మీరా, అమ్మా మీరా, అమ్మా మీరా, అమ్మా మీరా, మీరా, అమ్మా మీరా, అమ్మా మీరా, అమ్మా 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 మీరా, అమ్మా మీరా. అమ్మా మీరా, అమ్మా మీరా, అమ్మా అమ్మా మీరా, అమ్మా మీరా, 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 అమ్మా మీరా, అమ్మా అమ్మా మీరా, మీరా. అబ్బా డాడీ, ఈ అడవి ఎంత బాగుందో కదా. ఎన్నెన్నో రకాల చెట్లమ్మా, ఎన్నో కమ్మటి సువాసనలు. అడవంటేనే ఒక అద్భుతం. అందుకేగా అడవి మళ్ళీ అంటారు. మావయ్య, ఈ అడవిలో వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయా? ఎందుకుండవమ్మా, ఉంటాయి. మూర్తి, ఏమైందిరా? ఈ దారిలో ఇంకా కారు వెళ్ళేలా లేదురా. డాడీ, అయితే మనం హ్యాపీగా నడుస్తూనే వెళ్దాం. సరే పదండి. డాడీ, ఇప్పుడు ఉన్నట్టుండి అమ్మ కీర్తి సడన్ గా మనకు ఎదురు పడితే ఎంత బాగుంటుందో కదా. రామ్మా.
డాడీ ఉమ్. అక్కడ ఎవరో వస్తున్నారు. ఏమండి ఆ, ఇక్కడ భూపతి రాజు గారి ఆశ్రమానికి ఎటువైపు నుంచి వెళ్ళాలి? ఇటువైపు కాదు బాబు, అటువైపు. అలా తిన్నగా వెళ్తే అమ్మోరి గుడి కాడ కుడివైపు తిరిగితే అయ్యగారు ఆశ్రమం కనబడుతుంది. ఏమండి కారు వెళ్ళే దారుందా? ఉంది బాబు, వెనక్కెళ్ళి అలా చుట్టూ తిరిగి నిమలకొండ పక్కదారి నుంచి అలా కారులో వెళ్ళొచ్చు. అలాగే అండి, థ్యాంక్స్. అలాగే బాబు. రే మూర్తి, వెనక్కి తిరిగి ఆ రూట్లోంచి వెళ్దామా? ఎరా అడవదారిలో నడిస్తే నీ కూతురు అలసిపోతుందనా? అవునరా, అంజలి లేదు, కీర్తి లేదురా. ఉన్న పింకీనే నా ప్రాణంగా చూసుకోవాలరా. సరే కారులోని వెళ్దాం పదరా. పదండి. పింకీ, 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 ఆ? అమ్మా పింకీ, పింకీ ఎదురా? పింకీ, పింకీ, మూర్తి రా. పింకీ, 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 అమ్మా పింకీ, అమ్మా పింకీ, పింకీ. పింకీ. రే మూర్తి, ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదరా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదురా. ఓ పని చేయరా, నువ్వు అటు వెళ్ళు. వెళ్ళు పింకీ, అమ్మా పింకీ. పింకీ, పింకీ, అమ్మా పింకీ. రే కనిపించిందా? ఆ పక్కన చూసావా? అక్కడ కూడా లేదురా. అటువైపు వెళ్దాం పదా. పింకీ, 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 అమ్మా పింకీ, పింకీ. అమ్మా పింకీ. అమ్మా పింకీ. పింకీ. ఈ గుమగుమలాడే సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? హా, ఈ కమ్మటి సువాసన ఈ పువ్వు నుంచే. ఈ పువ్వు ఎంత అందంగా ఉందో.
అమ్మ నేనమ్మా పింకీని. అమ్మా 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 పింకీ, పింకీ ఎక్కడున్నావమ్మా? అమ్మా పింకీ, పింకీ, పింకీ! రే రే రాజశేఖర్, పింకీరా, ఏంట్రా పింకీరా. పింకీ అమ్మ పింకీ పింకీ, అమ్మా పింకీ, అమ్మ తల్లి పింకీ పింకీ అమ్మ పింకీ. రే రాజశేఖర్, ఇది మత్తు పొల చెట్టు పువ్వు. ఈ పువ్వు వాసన చూసినందుకే మన పింకీ స్పృహతో ఉండాలి. పింకీ రే మూర్తి ఏంట్రా ఇది? హ? పింకీ ఇలా దూరంగా రావడం ఏంటి? ఇక్కడ స్పృహ తప్పి పడిపోవడం ఏంట్రా? రాజశేఖర్ కంగారు పడకురా. ఈ మత్తు పూలనే క్లోరోఫామ్ పూలు అని కూడా అంటారు. ప్రమాదం ఏమీ ఉండదు. ఈ పూల వాసన పిలిస్తే ఒక గంట సేపు మత్తులో ఉంటారు అంతే. ఛు! అయినా సరేరా, నాకెందుకో కంగారుగా ఉందిరా. మనం వెంటనే పింకీని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం పద. పద. అమ్మా 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 మీరా, అమ్మా మీరా, మీరా, మీరా మీరా అమ్మా మీరా అమ్మా మీరా అమ్మా 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 ఎక్కడికి వెళ్ళావమ్మా? అయ్యో, ఎంత వెతికినా అమ్మ కనిపించడం లేదు. అమ్మా, ఈ అడవిలో అమ్మవారికి దండం పెట్టాను. మోకాళ్ళ మీద 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేశాను. అయినా ఎందుకు ఇలా జరిగింది? అమ్మా మీరా, అమ్మా మీరా, అమ్మా అమ్మా మీరా, అమ్మా
ఈ పాపని? అక్కడ అక్కడ పాపను చూశాను. పాప పాప అమ్మా, నేను కీర్తిని. ఇక్కడే ఉన్నానమ్మా. కాదు, అక్కడ ఒక పాప ఉంది. అక్కడ ఉంది. పాప 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 వెళ్ళిపోయింది. అమ్మా, ఎవరే పాప? ఆ పాపే, నేను చూశాను. పాప ఈ అడవి దారిలో అమ్మకేదో జరిగింది. వెంటనే అమ్మని ఆశ్రమానికి తీసుకెళ్ళాలి. వెళ్దాం రా. మరి పాప పాపేది? పాప వస్తుంది కానీ ముందు మనం తాత దగ్గరికి వెళ్దాం రా. రా అమ్మా. పాప పాప ఇప్పుడే కనిపించింది. ఇంతలోనే ఎటెళ్ళిపోయింది. పాప పాప అమ్మా, పింకీ రే రాజశేఖర్, పింకీ రా. పింకీ పింకీ అమ్మా, పింకీ 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 అమ్మా పింకీ, ఏమైందమ్మా? డాడీ, అమ్మేది? అమ్మా పింకీ, సరిగ్గా చూడమ్మా. అమ్మేంటి? ఏంటేంటి? అమ్మా, మా అంజలి అమ్మని మీరు తీసుకురాలేదా? మేం తీసుకురావడం ఏంటి? ఏంటమ్మా పింకీ, ఏమంటున్నావు తల్లి? నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు అడవిదారిలో పడిపోతే నేను కంగారుగా ఇక్కడికి తీసుకొచ్చావు. అయ్యో డాడీ, అంటే అమ్మని మీరు చూడలేదా? అమ్మా పింకీ, అవును డాడీ, అడవి దారిలో ఏదో మంచి వాసన వస్తుంటే ఆ వాసనకి అక్కడికి వెళ్ళాను. ఆ చెట్టు పూలు ఎంతో బాగున్నాయి. ఒక పువ్వుని కోసి గాఢంగా వాసన చూసేలోగా అమ్మ నా ఎదురుగా వస్తూ కనిపించింది. అమ్మనా? ఒక్కసారిగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. పట్టరాని సంతోషంతో అమ్మా అని పిలిచాను. కానీ అమ్మ నన్ను గుర్తుపట్టలేదు. అంతలోనే ఏమైందో ఉన్నట్టుండి నా కళ్ళు గిర్రున తిరిగాయి. అలా అమ్మని చూస్తూనే కింద పడిపోయాను. నాకంతవరకే గుర్తుంది డాడీ. అమ్మా పింకీ, నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో నిజమే డాడీ. అక్కడే అమ్మ నాకు కనిపించింది. మాట్లాడేలోగా నాకు మైకం కమ్మేసింది. ఛ! రే రాజశేఖర్, నేను చెప్పింది అక్షరాల నిజమైంది చూడ. అంటే అంజలి వాళ్ళ కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటే వాళ్ళిద్దరూ ఈ చుట్టుపక్కలే ఉన్నారన్నమాట. అన్నమాట ఏంటి డాడీ? ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉన్నారు. సరిగ్గా అమ్మ కనిపించే టైంకే నేను ఆ పూల వాసన చూడాలా? అమ్మ జస్ట్ మిస్ అయిపోయింది డాడీ. అమ్మా పింకీ, నువ్వంటే పూలు వాసన చూసి పడిపోయావు. మరి అంజలి నిన్ను చూస్తే నీకోసం ఆకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు? అరే మూర్తి, పింకీ మనకు మాత్రమే పింకీరా, అంజలి కాదు. ఎందుకంటే అంజలి గతాన్ని మర్చిపోయింది. ఇప్పుడు మీరా. ఆ మీరాకి పింకీ ఎవరో తెలియదు కదా.